హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం క్రిస్టోఫర్ మేయర్ రాసిన 100 బ్యాగర్స్ అనే బుక్ యొక్క సమ్మరీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ బుక్ లో మేజర్ గా ఒక 100x బ్యాగర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది క్రిస్టోఫర్ మేయర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆ బుక్ లోని 5 కీ పాయింట్స్ ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిగా మనం ఒకవేళ 100x బ్యాగర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే మనం పప్పీ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏంటి పప్పీ స్టాక్స్ అని తెలుసుకునే ముందు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే పాయింట్స్ అన్ని కూడా మీకు సింపుల్ గా అర్థం అవ్వడం కోసం ఇండియన్ స్టాక్స్ కంపేర్ చేస్తూ చెప్తున్నాను. యాక్చువల్ గా ఈ బుక్ రాసింది అమెరికన్ ఆథర్ కాబట్టి తన అనాలిసిస్ అంతా కూడా అమెరికన్ స్టాక్స్ కి సంబంధించింది ఉంది. కానీ అందులోని పాయింట్స్ సిమిలర్ గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా వర్తిస్తూనే ఉంటాయి. అందుకని నేను దానికి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టాక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి మన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కరెంట్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం గ్రేట్ స్టాక్స్ అని సజెస్ట్ చేయమన్నప్పుడు ఎవరైనా కూడా మాక్సిమం హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, పిడిలైట్, ఐఆర్సిటిసి, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా మార్కెట్లో ఏవైతే మనకి లార్జ్ క్యాప్స్ ఉన్నాయో అలాంటి స్టాక్స్ చాలా స్టేబుల్గా కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ని ఇలాంటి స్టాక్స్లో సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 1,00,000 కోట్ల దాకా పెరిగిపోయి ఉన్నాయి. అయితే ఇలాంటి కంపెనీస్ మళ్ళీ 100 రెట్లు పెరుగుతాయా? ఎప్పుడైతే ఒకవేళ ఇలాంటి కంపెనీస్ కనుక మళ్ళీ 100 టైమ్స్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయితే ఆ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,00,000 కోట్ల నుంచి మళ్ళీ 100 లక్షల కోట్ల దాకా మారుతుంది. అయితే మీకు ఒక విషయం తెలుసా? ఇండియా యొక్క జీడిపి ఎంత? 2020-2021 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి 197 lakh crores. అంటే ఒకవేళ మనం అనుకున్న స్టాక్ ఏదైనా 100 రెట్లు పెరిగింది అని అంటే మన హోల్ ఇండియన్ జీడిపిలో సగం ఆ కంపెనీయే ఆక్యుపై చేస్తుంది. మరి ఆ లెవెల్ కి ఈ కంపెనీస్ గ్రో అవ్వగలవా? చాలా కష్టమైన విషయం కదా. అందుకనే ఇలాంటి స్టాక్స్ కమింగ్ 10 years లో లేదా 15 years లో 100 టైమ్స్ రిటర్న్స్ తీసుకొస్తాయి అనేది చాలా వరకు అసాధ్యమనే మనం చెప్పుకోవాలి. అయితే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ వచ్చే 10 ఏళ్లలో మనకి దాదాపుగా 10 టైమ్స్ రిటర్న్స్ ఇవ్వచ్చు. అది ప్రాక్టికల్ గా పాసిబులే. బట్ 100 టైమ్స్ రిటర్న్స్ ఇస్తాయి అనేది చాలా వరకు కుదరదు అనే చెప్పొచ్చు. సో అందుకని మనం ఏ లార్జ్ క్యాప్ కంపెనీలో కూడా మనం 100x రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకనే మనం స్మాల్ సైజ్ ఉన్న కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సైజ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ క్యాపిటలైజేషన్. చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ మనం బై చేసుకోవాలి. అయితే ఎంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే అది చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, అలాగే మనం 100x రిటర్న్స్ తీసుకురాగలదు అని మనం తెలుసుకోవడం కోసం మనం కొంచెం లాజికల్ గా ఆలోచిద్దాం. మనం ఇప్పుడు నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్ నో, లేకపోతే నెక్స్ట్ పిడిలైట్ నో, నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీనో, నెక్స్ట్ విప్రోనో అంటే ఏ స్టాక్స్ అయితే మనకి గత 10-15 సంవత్సరాల్లో 100 రెట్లు రిటర్న్స్ ఇచ్చాయో అలాంటి రిటర్న్స్ తీసుకొచ్చే స్టాక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్. సో ఈ పాయింట్ మనం ఇప్పుడు సింపుల్ గా చెప్పొచ్చు. కానీ ఈ క్రిస్టోఫర్ అనే వ్యక్తి టోటల్ గా 32 years హిస్టరీని స్టడీ చేసి అమెరికాలో కూడా ఇలా 100 టైమ్స్ రిటర్న్స్ తీసుకొచ్చిన స్టాక్స్ అన్ని కూడా మాక్సిమం లార్జ్ క్యాప్ స్టాక్స్ గా కన్వర్ట్ అవడం అబ్జర్వ్ చేశారు. అందుకని ఇప్పుడు మనం ఒక స్టాక్ కనుక బై చేసి అది 100x బ్యాగర్ అయితే దాదాపుగా అది లార్జ్ క్యాప్ స్టాక్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ సినారియోలో మనం లార్జ్ క్యాప్ స్టాక్ అంటే ఒక 1 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే మనం లార్జ్ క్యాప్ అని అనుకోవచ్చు. సో మరి అలాంటప్పుడు ఇప్పుడు చిన్న కంపెనీ లేదా స్మాల్ సైజ్ కంపెనీ అంటే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉండాలి అంటే రఫ్ గా 750 కోట్ల నుంచి 3,000 కోట్ల మధ్యలో ఉండాలి. అయితే ఇంకా చిన్నగా మనం వెతుక్కోవాలి అని అనుకున్నప్పుడు 500 crores నుంచి 2,000 crores దాకా వెతకచ్చు. అయితే ఇలా ఎప్పుడైతే 500 కోట్ల నుంచి 2,000 కోట్ల మధ్యలో చూస్తామో మేబీ ఒక కంపెనీ 2,200 కోట్లు ఇప్పుడు ఉంది అని అనుకుందాం. అది నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 100 రెట్లు పెరిగింది అని అనుకుందాం. అలాంటప్పుడు మనం ఎప్పుడైతే 500 కోట్ల నుంచి 2,000 కోట్ల మధ్యలో స్క్రీన్ చేస్తామో అలాంటి స్టాక్స్ ని మిస్ అవుతాం. కాబట్టి ఈ ప్రెసెంట్ మన సినారియోలో ఈ రేంజ్ ని కొంచెం బ్రాడ్ చేసుకుని మనం 500 కోట్ల నుంచి 4,000 కోట్ల మధ్యలో ఉన్న స్టాక్స్, వీటిల్లో ఏవో కొన్ని స్టాక్స్ మనకి కమింగ్ 10 years లో మల్టీ బ్యాగర్స్ అయ్యి ఒక లార్జ్ క్యాప్ స్టాక్ గా కన్వర్ట్ అయ్యి 100x రిటర్న్స్ ఇస్తాయి అని అనుకోవచ్చు. సో ఇలా ఒక చిన్న కంపెనీని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 కోట్ల నుంచి 4,000 కోట్ల మధ్యలో ఉంటే అది ఈజీగా నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 100 రెట్లు రిటర్న్స్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం సైజ్ ఆఫ్ ది కంపెనీ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ లో మనం డిస్కస్ చేసుకోబోయేది ట్విన్ ఇంజన్స్ అంటారు. ఈ ట్విన్ ఇంజన్స్ లో ఫస్ట్ ది కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్. జనరల్ గా ఏవైతే చిన్న కంపెనీస్ ఉన్నాయో
ఆ కంపెనీస్ యొక్క సేల్స్ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఉంటూ ఉంటుంది. ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ సేల్స్ గ్రోత్ని అబ్జర్వ్ చేస్తేనే మనకి ఈ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మరి సేల్స్ గ్రోత్ ఎంత ఉండాలి అని అడిగితే దీనికంటూ ఒక ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మనం చెప్పలేము. బట్ యూజువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ దాదాపుగా 10-20% ఎవ్రీ ఇయర్ సేల్స్ పెంచుకుంటూనే కనపడుతూ ఉన్నాయి. అయితే మరి ఇలాంటి మార్కెట్లో మనం ఇంకా మంచి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మినిమం 30-40% మనకి కన్సిస్టెంట్గా సేల్స్ గ్రోత్ అనేది ఇయర్ టు ఇయర్ కనిపించాలి. అయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న సైజ్ ఆఫ్ ది కంపెనీలో మనం స్మాల్ సైజ్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నాం కదా. సో యూజువల్గా స్మాల్ సైజ్ కంపెనీస్ అన్నప్పుడు చాలామంది పెన్నీ స్టాక్స్ కొనుక్కొని అవి 100x బ్యాగర్స్ అవుతాయని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ పెన్నీ స్టాక్స్లో యూజువల్గా మనం ఇలాంటి డ్రాస్టిక్ సేల్స్ గ్రోత్, ఈ 30-40% సేల్స్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేయం. ఆ కంపెనీస్ పెన్నీ షేర్స్ ఎందుకు అయ్యాయి అంటేనే ఆ కంపెనీ యొక్క సేల్స్ అనేవి కంటిన్యూస్గా పడిపోతూ ఉండడం వల్ల అవి పెన్నీ షేర్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. బట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఈ పప్పీ స్టాక్స్ లేదా పప్పీ కంపెనీస్ యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అంటే ఆ కంపెనీస్ ఇప్పట్లో మనకి స్మాల్ కంపెనీస్గా ఉంటూ ఉండాలి, వాటి యొక్క ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటేటివ్గా ఉండాలి అండ్ వాటి యొక్క సేల్స్ గ్రోత్ అనేది 30-40% ఎవ్రీ ఇయర్ కొంచెం కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 3 years హిస్టరీ అయినా సరే మనకి 30-40% ఇంక్రీజ్ అనేది ఇందులో రికార్డ్ అయి ఉండాలి. సో ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సేల్స్ గ్రోత్ ఉంటేనే ఆ కంపెనీ మనకి ఎక్స్ట్రాడినరీ స్టాక్ ప్రైస్ గ్రోత్ కూడా రికార్డ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇలా సేల్స్ గ్రోత్ పెరుగుతూ ఉంటాయో దాని ఆధారంగా షేర్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరగడం ద్వారా ట్విన్ ఇంజన్స్ లో సెకండ్ దైన ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్ కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే తెలియని వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫినాన్స్ అనే స్టాక్ 5,000 రూపాయలు ట్రేడ్ అవుతుంది అని అనుకుందాం. అండ్ ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే మనకు వచ్చేది ఎర్నింగ్ పర్ షేర్. సో ఆ ఎర్నింగ్ పర్ షేర్ కనుక ఒకవేళ 50 రూపాయలు ఉంది అని అనుకుంటే ఆ కంపెనీ యొక్క ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ వేస్తే వచ్చేది మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్ అనమాట. సో ఈ P/E మల్టిపుల్ మనకి బజాజ్ ఫినాన్స్ కి 100 ఉంది అని మనం ఒక ఎగ్జాంపుల్ గా అనుకుందాం. అయితే ఒకవేళ ఈ బజాజ్ ఫినాన్స్ అనేది ఫ్యూచర్ లో మనకి ఒక 100x బ్యాగర్ అవ్వాలి అన్నప్పుడు ఈ P/E నెంబర్ అనేది ఎవ్రీ ఇయర్ కొంచెం కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 100 రికార్డ్ చేస్తే ఈ ఇయర్ 110, ఆ నెక్స్ట్ ఇయర్ 120, ఆ నెక్స్ట్ ఇయర్ 140 ఇలాగా ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది పెరుగుతూ ఉంటే అలాంటప్పుడు మనకి ఆ స్టాక్లో 100x రిటర్న్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఈ బుక్లో క్రిస్టోఫర్ ఎప్పుడైతే తన రీసెర్చ్ స్టార్ట్ చేసి ఎండ్ దాకా వచ్చారో తను దాదాపుగా 365 100x బ్యాగర్స్ని అబ్జర్వ్ చేశారు. ఈ 365 100x బ్యాగర్స్లో ఒక కామన్ పాయింట్ తను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్టార్టింగ్ ఇయర్స్లో ఆ పప్పీ కంపెనీస్కి లేదా పప్పీ స్టాక్స్కి ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మేబీ 10, 15, 20 వరకు మాత్రమే తను యూజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ అనేది హెవీగా పెరుగుతూ ఉండడం అండ్ ఫ్యూచర్లో కూడా పెరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అండ్ 30-40% కన్సిస్టెంట్ గ్రోత్ రికార్డ్ చేయడం ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ అన్నీ చూసుకొని ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది 10 లేదా 15 లేదా 20 లెవెల్స్ నుంచి 20, 25, 30 లెవెల్స్కి గ్రో అవుతుంది. తర్వాత 35, 40, 50 లెవెల్స్కి గ్రో అవుతుంది. ఇలాగా ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సేల్స్ గ్రో అవుతూ ఉంటాయి. ఆబ్వియస్గా ఇలాంటప్పుడు షేర్ ప్రైజెస్ అనేవి 100x రిటర్న్స్ తీసుకొస్తాయి. సో దీనికి మనం ఒకసారి మన ఇండియన్ మార్కెట్లో ఎగ్జాంపుల్స్ చూద్దామా. సో మన 100x బ్యాగర్స్లో చాలా కామన్ నేమ్ బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్. సో ఒకసారి నేను బజాజ్ ఫిన్సర్వ్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను బజాజ్ ఫినాన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చార్ట్ ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, అందుకని అది నేను చూపించలేకపోతున్నాను. బట్ P/E చార్ట్ ఒక 10 years నేను బజాజ్ ఫిన్సర్వ్ది కనుక అబ్జర్వ్ చేస్తే 2012-13లో చూడండి ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది జస్ట్ 8-10 మాత్రమే మనకు కనపడుతూ ఉంది. అది కన్సిస్టెంట్గా మనకి ఎప్పుడు P/E ఎక్స్పాన్షన్ జరుగుతూ నెక్స్ట్ 15, 20, 30, 40 లెవెల్స్కి వచ్చి యాజ్ ఆఫ్ నో మనకి 40లో కనపడుతుంది. సమ్వేర్ ఇన్ 2021 మనకి అది 70, 80 దాకా కూడా ఇంక్రీజ్ అయింది. సో అందుకని ఇప్పుడు ఏవైనా ఒక పప్పీ స్టాక్స్ ఇక్కడ నుంచి 100x రిటర్న్స్ ఇస్తాయి అని అనుకున్నప్పుడు మనం ఇలాగా 10, 15, 20కి మధ్యలో ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్సే ఇంకా మనకి ఫ్యూచర్లో గ్రో అవుతాయి అనుకున్నవి మనం సెలెక్ట్ చేసుకోవడం మంచిది. సో ఇది మనకి ఒక బజాజ్ ఫిన్సర్వ్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీకు పిడిలైట్ అనే స్టాక్ని నేను మీకు చూపిస్తాను. సో పిడిలైట్ యొక్క స్టాక్ చార్ట్లో మనం ప్రైస్ టు
ఎర్నింగ్స్ రేషియో 10 ఇయర్స్ హిస్టరీ కనుక అబ్జర్వ్ చేస్తే పిడిలైట్ దాదాపుగా 10 సంవత్సరాల క్రితం దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా మనకి 20 to 30 మధ్యలో ఉంది. మధ్యలో ఎప్పుడైతే పిడిలైట్లో కరెక్షన్స్ వచ్చాయో అలాంటప్పుడు దీని ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 25 దాకా కూడా పడిపోయింది. బట్ ఇది కన్సిస్టెంట్గా మనకి 40, 50, 60 లెవెల్స్ని క్రాస్ చేసి యాజ్ ఆఫ్ నో మనకి 90 లెవెల్స్లో ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతూ కనపడుతూ ఉంది. నెక్స్ట్ అలాగే మనం లా ఒపాలా స్టాక్ని అబ్జర్వ్ చేసినా కూడా ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా దాదాపుగా 9 to 10 లెవెల్స్ నుంచి 60 లెవెల్స్ దాకా 2016 వరకు ఎక్స్పాన్షన్ జరిగింది. తర్వాత మళ్ళీ ప్రైస్ టు ఎర్నింగ్స్లో కొంచెం కాంట్రాక్షన్ వచ్చి 20 లెవెల్స్ దాకా పడిపోయినా మళ్ళీ ఈ స్టాక్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడం కోసం ప్రైస్ టు ఎర్నింగ్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది 50 to 60 లెవెల్స్ దాకా పెరిగింది. సో ఇలా క్రిస్టోఫర్ తన బుక్లో రకరకాల స్టాక్స్ని కంపేర్ చేస్తూ చెప్పారు. బట్ నేను ఎగ్జాంపుల్ కోసం మన ఇండియన్ స్టాక్స్ని కూడా చెక్ చేస్తే తను ఏవైతే పాయింట్స్ చెప్పాడో అవి ఎగ్జాక్ట్గా మన ఇండియన్ స్టాక్స్లో కూడా ఏవైతే 100x రిటర్న్స్ తీసుకొచ్చాయో అవి కూడా అలాగే బిహేవ్ చేశాయి. సో ఇప్పుడు మనం ఒక 100x బ్యాగర్ కావాలి అని అనుకున్నప్పుడు మన ట్విన్ ఇంజన్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ కంపెనీ యొక్క సేల్స్ కమింగ్ ఇయర్స్లో 30 to 40% ఎవ్రీ ఇయర్ గ్రో అవుతాయి అనే నమ్మకం ఉంది అని అంటే అలాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇప్పుడు దాదాపుగా ఒక 10 లెవెల్లోనో 15 లేదా 20 లెవెల్లో ఉంటూ ఇక్కడ నుంచి మనకి ఎక్స్పాన్షన్ జరుగుతూ 25, 30, 35 ఇలాంటి లెవెల్స్కి వెళ్తున్నాయి అంటే మనం కాన్ఫిడెంట్గా ఈ స్టాక్ అనేది ఫ్యూచర్లో 100x బ్యాగర్ అవుతుంది అని చెప్పి మనం వెయిట్ చేయొచ్చు. సో ఈ ట్విన్ ఇంజన్స్ గురించి తెలిసిన తర్వాత మీరు ఇప్పుడు 100x బ్యాగర్ని ఫైండ్ అవుట్ చేయడం మీకు ఈజీ అనిపిస్తుంది కదా. అయితే ఈ నాలెడ్జ్ మనకు సరిపోదు, ఇంకా కొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అందులో మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఓనర్, ఆపరేటర్. జనరల్గా ఏదైనా ఒక కంపెనీ ఒక 100x బ్యాగర్ అవ్వాలి అని అంటే ఆ కంపెనీకి ఒక ప్రమోటర్ యొక్క హోల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. జనరల్గా ఆ కంపెనీ యొక్క చైర్మన్ లేదా CEO ఇలా ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్సెట్రా పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గర కనుక మెజారిటీ షేర్స్ ఉంటే ఒకవేళ షేర్ ప్రైజెస్ పడిపోయాయి అని అనుకోండి, అలాంటప్పుడు మేజర్గా నష్టపోయేది ఎవరు? ఆ చైర్మన్, CEO, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే కదా. అందుకని వాళ్ళు ఆ కంపెనీని కన్సిస్టెంట్గా గ్రో చేస్తూ షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్స్ అనేది జస్ట్ 20% లేదా 30% ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ 100x బ్యాగర్గా అయింది అని అంటే దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ పొందే వాళ్ళు మేబీ FIIs కానీ, DIIs కానీ లేదా జనరల్ పబ్లిక్ కానీ ఉంటారు. అందుకని వీళ్ళు షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం కంటే కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ని వాళ్ళు గ్రాబ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారనమాట. అందుకని మనం యూజువల్గా ఎప్పుడైతే ప్రమోటర్ హోల్డింగ్ గ్రేటర్ దెన్ 60% ఉంటుందో అలాంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే ఆ కంపెనీ యొక్క చైర్మన్, CEO, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మంచి ప్రాఫిట్స్ రావాలి స్టాక్ మార్కెట్ ద్వారా అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే విధంగా వర్క్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉన్న షేర్స్ని మనం రిలేటివ్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బై అండ్ ఫర్గెట్. ఈ బై అండ్ ఫర్గెట్నే యూజువల్గా కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ అంటారు. సో ఈ కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఏవైతే షేర్స్ మనకి మల్టిపుల్ రిటర్న్స్ ఇస్తాయి అని నమ్ముతామో అలాంటి స్టాక్స్ని మనం ఫెయిర్ ప్రైస్లో బై చేసుకొని దాన్ని సింపుల్గా మనం మర్చిపోతూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలా మర్చిపోతామో అందులోని కొన్ని కంపెనీస్ మనకి సక్సెస్ఫుల్ రిటర్న్స్ ఇవ్వచ్చు, కొన్ని కంపెనీస్ మనకి లాస్ మేకింగ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా మన కాఫీ క్యాన్ ఏదైతే ఉందో అందులోని కొన్ని బీన్స్లో ఒక 100x బ్యాగరో లేదా 200x బ్యాగరో గనక అయింది అని అంటే అలాంటప్పుడు ఆ సింగిల్ స్టాక్ లేదా 2 లేదా 3 స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి మల్టిపుల్ రిటర్న్స్ తెచ్చి పెడతాయి. అయితే ఇక్కడ మనం ఏవైతే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో వాటిలో కొంచెం ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ మనీ అనేది ప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా వెర్టికల్గా పెరుగుతూ ఉండదు, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది కూడా. సో అలాంటప్పుడే మీరు అస్సలు వరీ అవ్వకూడదు. స్టాక్ మార్కెట్ కనుక కంటిన్యూస్గా పెరిగింది అని అంటే అలాంటప్పుడు నష్టపోయే వాళ్ళే ఎవరు ఉండరు. కానీ స్టాక్ మార్కెట్లో 80 to 90% ఆఫ్ ది పీపుల్ నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే మేజర్గా వాళ్ళకి పేషెన్సీ లేకపోవడం వల్ల. సో మనం ఎప్పుడైతే స్టాక్స్ బై చేస్తున్నామో పేషెన్స్గా దాన్ని మనం లైఫ్ లాంగ్ హోల్డ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మేజర్గా మన పేషెన్సీ పోగొట్టేది ఏంటి అంటే మనం చూసే న్యూస్ లేదా మ్యాక్రో అనాలిసిస్. సో అందుకనే ఈ
బుక్‌లోని ఒక పార్ట్‌గా మ్యాక్రో అనాలిసిస్‌ని ఇగ్నోర్ చేయమని చెప్తూ ఉంటారు. సో, మనం ఒక బుల్ మార్కెట్‌లో లేదా బియర్ మార్కెట్‌లో ఒక మంచి కన్విక్షన్‌తో ఒక స్టాక్‌ని బై చేసాం. కానీ ఎప్పుడైతే మనం రోజు న్యూస్ చూస్తూ ఉంటామో అండ్ ఎస్పెషల్లీ అలాంటప్పుడు మన స్టాక్ పడిపోతూ ఉంటుందో, మనం దాని గురించి వరీ స్టార్ట్ అయ్యి ఏదో ఒక రోజు ఫియర్‌లోనో, గ్రీడ్‌లోనో అమ్మేస్తాము. మేజర్‌గా మన న్యూస్‌లు ఎలా ఉంటాయి? ఈరోజు నిఫ్టీ ఎందుకు పెరిగిందో తెలుసా? ఈరోజు నిఫ్టీ ఎందుకు పడిందో తెలుసా? బిగ్ అలర్ట్, సెబీ అలర్ట్, ఆర్బీఐ అలర్ట్, ఐపీఓ అలర్ట్, ఇలా మనకి ఎన్నో అలర్ట్స్ అని చెప్పి రోజు మన ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అయ్యే విధంగా మన న్యూస్ని చూస్తూ ఉంటే ఈవెన్ దో మనం మంచి స్టాక్స్ని బై చేసుకున్నా కూడా దాన్ని పేషెన్స్తో హోల్డ్ చేసుకోలేకపోతాం. ఈ రోజు మనం ఏదో స్టాక్ చూసాం, అది 20% పెరిగింది. మనం ఒక స్టాక్ని దాదాపుగా 1 ఇయర్గా హోల్డ్ చేసుకుంటున్నా దాంట్లో మనకి 0% రిటర్న్ ఉంది. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాము, ఒక్క రోజులో మనకి 20% రిటర్న్ వచ్చే ఈ స్టాక్లో పెట్టుండాల్సింది కదా అని చెప్పి ఎమోషనల్గా బయాస్ ఫీల్ అవుతూ ఉంటాం. అందుకనే రెగ్యులర్గా న్యూస్ని వాచ్ చేయకూడదు అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇన్వెస్టింగ్ బుక్స్లో మనకి ఉంటూనే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ అలర్ట్స్ అనేవి ఒక ఇన్వెస్టర్కి చాలా పెద్ద డేంజరస్ ఎలిమెంట్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని కనుక మనం సమ్మరైజ్ చేసుకుంటే మనం ఒక 100x బ్యాగర్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం పప్పీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పప్పీ స్టాక్స్ అంటే మనం దాదాపుగా 500 crores నుంచి 4000 crores దాకా యాజ్ ఆఫ్ నో మన ఇండియన్ మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రకారం స్టాక్స్ని పిక్ చేసుకోవాలి. తర్వాత ట్విన్ ఇంజన్స్ ప్రకారం మనకి సేల్స్ అనేది గ్రోత్ అవుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉండాలి. అండ్ యాజ్ ఆఫ్ నో ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి. ఇప్పుడే ఆల్రెడీ ప్రైస్ టు ఎర్నింగ్స్ 60, 80, 90 లెవెల్స్లో ఉంది అని అంటే అలాంటప్పుడు ఈ పీబై అనేది ఆల్రెడీ ఎక్స్పాన్షన్ జరిగిపోయినట్టే. అండ్ యూజువల్గా ఎప్పుడైనా కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉంటేనే వాళ్ళు ఆ షేర్ ప్రైజెస్ పెంచే విధంగా కంపెనీని డెవలప్ చేస్తూ వెళ్తారు. అండ్ కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ మెథడ్ లాగా మనం బై అండ్ ఫర్గెట్ లాగా ఉంటేనే మనం షేర్స్ నుంచి వచ్చే ఆ 100x బ్యాగర్ రిటర్న్స్ తీసుకోగలుగుతాం. లేదా ఒక షేర్ని మనం దాదాపుగా 100 రూపీస్లో కొన్నప్పుడు మేబీ అది 200 రూపీస్ దాకా వెళ్ళింది. అలాంటప్పుడు కనుక మనం న్యూస్ చూస్తున్నాం, మ్యాక్రో అనాలిసిస్ చూస్తున్నాం, నిఫ్టీ పడిపోతుంది, పెరుగుతుంది, లేకపోతే రేపు ఏదో సెబీ న్యూస్ ఉంది, ఆర్బీఐ న్యూస్ ఉంది, దీనివల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఒక కంపెనీ అనేది దాని సేల్స్ గ్రోత్ కంటిన్యూస్గా గ్రోత్ చేసుకుంటూ దాని ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఆబ్వియస్గా ఫ్యూచర్లో మనకి 100x రిటర్న్స్ లేదా 1000x రిటర్న్స్ కూడా ఇవ్వచ్చు. మనం ఆ షేర్ని పూర్తిగా నమ్మి మనం బై అండ్ ఫర్గెట్ కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా అప్లై చేస్తూ ఉండాలి. ఇలాంటప్పుడు ఈ మ్యాక్రో అనాలిసిస్కి సంబంధించిన న్యూస్, నిఫ్టీ పడుతుందా, పెరుగుతుందా, రెసెషన్ వస్తుందా, రాదా, ఇలాంటివి ఏవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం మంచి కంపెనీ కొంటే ఖచ్చితంగా దాని షేర్ ప్రైజెస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు స్టాక్ ప్రైజెస్ పడడం అనేది చాలా కామన్. 60% లేదా 70% పడ్డా కూడా షేర్ ప్రైజెస్ అనేవి కొన్నిసార్లు 2 to 3 మంత్స్లోనే మొత్తంగా రికవర్ అయిపోతాయి. సో ఆ 2 to 3 మంత్స్ దాకా వెయిట్ చేసే పేషెన్సీ లేదన్నప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఫెయిల్ అవుతాము. సో ఈ బుక్లోని 5 కీ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేశాం కదా. ఈ పాయింట్స్ని యూజ్ చేస్తూ మనం 100 బ్యాగర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకి ఈ బుక్ 100 బ్యాగర్స్ అనే దాంట్లో క్రిస్టోఫర్ మేయర్ రాశారనమాట. దాన్ని మనకి అమెరికన్ స్టాక్స్లో చెప్పారు, బట్ నేను దీన్ని సింపుల్గా మీకు ఇండియన్ స్టాక్స్లో కంపేర్ చేసి చెప్పాను. ఈ విధంగా మీరు ఏదైనా ఒక 100x బ్యాగర్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే మీరు ఫర్దర్గా ఇంకా రీసెర్చ్ చేసి స్టాక్ పికింగ్ అనేది చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నాను. సో నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాక్ ఛానల్. Thank you everyone for watching this video.